అరే వెనుకటికి కాంగ్రెస్ హయాంలో జవాన్లకి బుల్లెట్ ప్రూఫ్లు కావాలంటే వేరే దేశాలకి వెళ్ళి దిగుమతి చేసుకోవాలనే స్థితికి వెళ్ళి ఇలా బ్రహ్మోస్లు తేజస్లు క్షిపణులను కొట్టేటి అన్నింటినీ తయారు చేసింది భారత అంకుర వ్యవస్థ, భారత మేక్ ఇన్ ఇండియా వ్యవస్థ. అందుకనే ఇలా ఆఖరికి ఒక్క డ్రోన్ కూడా మన గీత దాటి లోపలికి రాలేకపోయింది. మాటలు చాలా ఉంటాయి, చేతలలో కనబడ్డది కదా. ఇప్పుడు రఫేల్ లాంటి యుద్ధ విమానాలని కొనుగోలు చేయాలని అనుకున్నప్పుడు ఈ దేశంలో చాలామంది మిత్రులు విమర్శించారు, రఫేల్ని విమర్శించారు, S-400 కొంటామంటే విమర్శించారు, లేదా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా కింద రక్షణ రంగంలో ఉత్పత్తులు తయారు చేస్తుంటే విమర్శించారు. భారత రక్షణ రంగానికి భారత ప్రభుత్వం చేసినటువంటి కేటాయింపులు సుమారు 70,000 కోట్లు చేస్తే దాన్ని విమర్శించారు. ఇలా ఫలితం ఏం కనబడింది? నేను ఇందాకే చెప్పినట్టు ఒక్క డ్రోన్ కూడా మన దేశంలోకి రాలేకపోయింది అంటే మనం ఎంత గొప్పగా మన పరికరాల్ని మనం అభివృద్ధి చేసుకున్నాం, స్వయంగా మనం తయారు చేసుకున్నాం, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి S-400 లాంటి భాగస్వామ్యంతో చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఎందుకైనాయి? ఎవరు ఊహించారు ఇట్లా వస్తుంది రేపు యుద్ధం అని? ఈ దేశ ప్రధాని ముందు చూపు వల్లనే ఈ దేశం యొక్క రక్షణ రంగం S-400ని తెచ్చుకున్నా, బ్రహ్మోస్ని తెచ్చుకున్నా, తేజస్ని తెచ్చుకున్నా, ఆకాశని తెచ్చుకున్నా, ఇంకొక యుద్ధ విమానాన్ని తయారు చేసుకున్నా, డ్రోన్లని మార్కెట్లో వేరే రకానికి ఉపయోగించే కాడి నుంచి తీసుకొచ్చి కూరగాయలకు మందు జిల్లేదాకా, ఆడబిడ్డలకు అందించేదాకా ఈ దేశ అంకురాలు